ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 583వ నామం నిష్ఠ అన్నారు. నిష్ఠ అంటే స్థిరమైనటువంటి చిత్తము అని, స్థిరంగా ఒక పనిని చెయ్యాలనుకుంటే స్థిరంగా దాన్ని క్రమం తప్పకుండా చెయ్యటమే నిష్ఠ. అటువంటి నిష్ఠ గల స్వామి కనుక ఆయన్ని నిష్ఠ అన్నారు. క్రమం తప్పిన మనస్సు సరిగ్గా ఏ పని చెయ్యలేదు. మరి అట్లా మళ్ళీ తనను ఆశ్రయించినటువంటి భక్తులకి మళ్ళా మనస్సుని సక్రమమైన మార్గంలో పెట్టేటువంటి స్వామి గనక నిష్ఠ అన్నారు. ఇది సక్రమమైన మార్గంలోకి రావాలి అంటే ఆహార విహారాల యందు మార్పు ఉండాలి, అలవాట్లలో మార్పు చేసుకోవాలి, మరి మంచి కర్మలు చెయ్యాలి. అప్పుడే ఒక నిష్ఠ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక మంచి పనిని మనం చెయ్యాలి అనుకున్నప్పుడు మానకుండా శ్రద్ధగా దాన్ని చేస్తూ ఉంటే అదే నిష్ఠ అంటారు. చాలా నిష్ఠగా ఉంటాడు, మానడు. అది ఇప్పుడు రోజు ఒక సంధ్యావందనమో లేకపోతే వ్యాయామమో లేకపోతే ఏదో పూజో ఏదో ఒకటి ప్రతి మనిషికి సాధారణంగా ఒక అలవాటు ఉంటుంది. ఆ మంచి పనులను చెయ్యటం మానకుండా చేస్తే చాలా నిష్టగా చేస్తాడు. ఆ విషయంలో మాత్రం అంటాం. అంటే క్రమం తప్పకుండా శ్రద్ధగా చేస్తారు అని అర్థం. అందుకని స్వామి ఎప్పుడూ ఆ నిష్టలోనే ఉంటాడు గనక స్వామిని నిష్ఠ అన్నారు. అటువంటి స్వామి మరి జనులకి అంటే తన భక్తులకు అటువంటి నిష్టని చక్కగా అందిస్తాడు. ఆయనలో ఏ గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా మరి పరమాత్మ అని ఆశ్రయించినటువంటి భక్తులకు చక్కగా కోరినవన్నీ కూడా కొంగు బంగారంలాగా, కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారం అంటారంటే అన్నీ ఇస్తాడు అని. అట్లా చక్కగా అన్నీ అందిస్తాడు. ఎట్లా అందించాలి ఏమిటి అనేది ఆయనకే తెలుసు. ఆ ప్రణాళిక ఆయనకే ఉంది. ఒకటి ఏదైనా అందించాలి, వాళ్ళల్లో మార్పు రావాలి అంటే ఒక సంఘటనని కల్పిస్తాడు. దాని ద్వారా మనస్సుని మార్చేస్తాడు. మార్చేసి మళ్ళీ తనకు కావాలనుకున్న మార్గంలో వాళ్ళని మారటానికి అవకాశం ఇస్తాడు పరమాత్మ. అంటే దాంతో ఎందుకంటే మనం మారాలి అనుకున్నా కూడా మారని పరిస్థితులు ఉంటాయి. అట్లాంటప్పుడు ఆ పరిస్థితిలో మరి మారేటట్లుగా పరమాత్మ ఆ పరిస్థితుల్ని కల్పించి చక్కగా మారి మళ్ళీ నిష్టగా ఉండగలిగే శక్తి సామర్థ్యాలను ఇచ్చి వాళ్లను తనకి ప్రీతి పాత్రుల్ని చేసుకునేటువంటి శక్తి కలిగే అటువంటి శక్తిని ఇచ్చేటువంటి స్వామి గనక నిష్ఠ అన్నారు. మరి అట్లా ఈ సత్కర్మలు గనక చెయ్యకపోతే మనస్సు ఎప్పుడూ కూడా అశాంతిగా మరి ఆవేశంగా ఉద్వేగంగా ఉంటుంది. అటువంటివి ఈ చెడు అంతా పోవాలి అంటే మంచి చేస్తేనే చెడు తొలగుతుంది. అంతేగాని చెడు పోవాలి 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 అంటే పోదు. దాన్ని ఎలా పోగొట్టుకోవాలో దాని ద్వారా మంచి, ఇప్పుడు చీకటి పోవాలి పోవాలి అంటే పోదు. దానికి ఏం చేయాలి? దీపం వెలిగించి పెడితే ఇంకా చీకటి దానంతా అదే పోతుంది. మనకి చీకటి పోవాలి, వెలుగు రావాలి. ఇంకా పోవాలి అని అనుకోకర్లా, దానికి కావలసిన చర్య చేస్తే చాలు మనకు కావాల్సింది వచ్చేస్తుంది. అలాగే మనకు మనశ్శాంతి కావాలి అన్నప్పుడు మంచి క్రమబద్ధమైన పనులను, ప్రశాంతమైనటువంటి మంచి పనులను, ఒకళ్ళకి ఆనందాన్ని కలిగించేటువంటి సత్కర్మలను చేసినప్పుడు వాళ్ళ ఆనందాన్ని చూసిన మన మనస్సు ప్రశాంతతను పొందుతుంది కనుక అప్పుడు నిష్టగా శ్రద్ధగా ప్రశాంతంగా ఏదైనా కూడా మంచి పనులను చక్కగా చెయ్యగలుగుతాడు. ఆ నిష్టలో ఉండగలుగుతాడు. అట్లా మంచి పనులకి మన జీవితాల్ని ఉపయోగించుకోవడం
అదే నిష్ట. అటువంటి సంకల్పం నిరంతరం ఉన్నదనుకోండి, దాన్నే దీక్ష అంటారు, నిష్ట అంటారు. దీని గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో శ్రద్ధ అన్నారు. శ్రద్ధ అన్న, నిష్ట అన్న, దీక్ష అన్న అన్నీ ఒకటే. అశ్రద్ధదానా పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని అన్నారు. అట్లా పరమాత్మ యందు శ్రద్ధ కలిగి, నిష్ట కలిగి, పరమాత్మని ఆశ్రయించి వదిలిపెట్టకుండా ఉంటే, మంచి సత్కర్మలు చేస్తూ ఉంటే, ఆ పరమాత్మే ఎదటి వారిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఎప్పుడైతే ఆనందిస్తాడో అప్పుడు మనకి శుభం కలుగుతుంది. అంతకంటే ఎక్కువ పరమశాంతి లభిస్తుంది. నిష్టగా ఉండగలిగే శక్తి సామర్థ్యాలు కూడా మనకి వస్తాయి. అందుకని నిష్ఠ అన్నారు స్వామిని. అటువంటి శక్తినిచ్చే స్వామిని నిష్ఠ అన్నారు. ప్రళయకాలంలో ఆ స్వామి సకల భూతాలు కూడా స్వామిలోనే లీనమైపోతాయి. సమస్త చరాచరాలకు, సమస్త జగత్తుకు కూడా స్వామి నిష్ఠామూర్తి. అంటే నిశ్చలంగా ఉండి మరి తనలో లీనం చేసుకుంటాడు. నిశ్చలంగా ఉండి తన నుండి బయటికి సృష్టి చేస్తాడు. నిశ్చలంగా ఉండి పోషిస్తూ ఉంటాడు. తర్వాత మళ్ళీ లయం చేసుకుంటాడు. ఇవన్నీ కూడా ఆయన నిష్టగా, నిశ్చలంగా, ప్రశాంతంగా అన్ని పనులు చేస్తూ ఉంటాడు గనక ఆయన్ని నిష్ఠ అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు. భక్తుల హృదయాల్ని తనలో నిలిపే స్వామిని నిష్ఠ అన్నారు. భక్తులు ఆ హృదయాలు పరమాత్మ యందు నిలపగలిగే శక్తి వచ్చింది అంటే అది ఎవరి వల్ల వచ్చింది అంటే ఆ పరమాత్మని వల్ల వచ్చింది. ఆయనే ఆ శక్తినిచ్చి తనలో తన మీద నిలిచేటట్లుగా, హృదయము నిండా నిండిపోయేటట్లుగా చేసే శక్తి ఆయనకే ఉంది. కనుక స్వామి నీవే దిక్కు, నీవే నాకు శరణ్యం, నువ్వే నాకు హృదయము నిండా నిండిపోయే శక్తిని నిండే శక్తిని నువ్వే నాకు ఇవ్వాలి స్వామి అని వేడుకుంటూ ఉంటే, అలా భక్తుల హృదయాల్ని తనతో నింపేటువంటి స్వామి గనక నిష్ఠ అన్నారు పరాశరుడు. స్వామి దివ్య సుందర రూపం భక్తులకు చాలా నిష్టని చక్కగా కలిగిస్తుంది. ఆ రూపాన్ని చూస్తూ అలా ఉండిపోతే ఒక్కొక్కసారి తన మేనును తానే మరిచిపోయి ఆ రూపంలో లీనమయ్యేటువంటి ఆ అదృష్టం కూడా కలుగుతుంది. అంత భక్తి శ్రద్ధ ఉండి దృష్టిని ఆ స్వామి మీద పెట్టినట్లయితే అలా లయమైపోతుంది. అటువంటి లయం చెయ్యగలిగే శక్తి కూడా ఆయనకే ఉంది కనుక ఆయన్ని నిష్ఠ అన్నారు. నిష్ఠ అంటే చాలా ఎక్కువ స్థిరత్వం కలిగిన స్వామి గనక ఆయన్ని నిష్ఠ అన్నారని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు. నైష్టికులు స్వామిని ఓం నిష్ఠాయ నమః అని కొనియాడుతూ ఉన్నారు. కనుక నిష్ఠ అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి నిష్ఠగా, నిశ్చలంగా, ప్రశాంతంగా ఎప్పుడూ నా మనసునందే నీవు నిండిపోయి ఉండేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం